హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రీ సిలిండర్ల గురించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సబ్సిడీ అమౌంట్ అయితే అప్డేట్ పడుతుంది అందరికీ. కానీ 29 బుక్ చేసిన వాళ్ళు కొంతమందికి అమౌంట్ పడట్లేదు. అది ఎందుకు పడట్లేదు, ఎందువల్ల అనేది పూర్తి వివరాలు నేను చెప్తాను ఫ్రెండ్స్. వీరికి మాత్రం అమౌంట్ మాత్రం డబ్బులు పడుతున్నాయి కొంతమందికి పడట్లేదు. అది ఏంటి విషయం అనేది చాలామందికి ఇంకా అపోహలు చాలా ఉన్నాయి. అదేంటి నేను పూర్తిగా కొంతమందికి కొన్ని అపోహల్ని నేను ఈ వీడియోలో అన్నీ క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి లాస్ట్ దాకా. ఎందుకంటే లాస్ట్లో కూడా మీకు పనికొచ్చే మ్యాటర్ ఉంది. అలాగే లైక్ చేయండి. అందరికి లైక్ చేస్తే అందరికి వెళ్తుంది కాబట్టి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. ఇంక మనం మాట్లాడుకునేది ఏంటంటే ఫ్రీ సిలిండర్ గురించి మన చంద్రబాబు నాయుడు గారు 29 నుంచి బుక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి 29 నుంచి బుక్ చేసుకుంటున్నారు. మనం కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సూపర్ 6 పథకంలో భాగంగా ఈ ఫ్రీ సిలిండర్ని 29 నుంచి బుక్ చేసుకోమని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి కొంతమందికి డబ్బులు పడలేదనేసి చాలామంది చాలా బాధపడుతున్నారు. 29 బుక్ చేసుకుంటే 31 సిలిండర్ డెలివరీ ఇవ్వడం, అలాగే 2 రోజుల తర్వాత డెలివరీ తీసుకుని 2 రోజుల తర్వాత డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి అని చెప్తున్నారు. కాబట్టి కానీ కొంతమందికి సిలిండర్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా 48 గంటలు అయ్యింది, కానీ ప్రభుత్వం చెప్పిన టైం దాటిపోయింది, ఇంకా డబ్బులు పడలేదు. కొంతమంది అన్ని గ్యాస్ ఏజెన్సీల దగ్గర అలా తిరుగుతున్నారు. కానీ కొన్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అక్కడికేడు కాకుండా ఇంకో బ్యాంకు దగ్గరకు కూడా వెళ్ళి మన అకౌంట్ సరిగ్గా ఉందా లేదని చూసుకోవడం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 29 బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా వరకు ఆ రోజు అందరూ ఎక్కువ మంది బుక్ చేసుకున్న వల్ల ఈ సాంకేతిక లోపం వల్ల కొంతమందికి డబ్బులు పడక ఆ రోజు బుక్ అయిన సరిగా వాళ్ళకి ఫ్రీ గ్యాస్ కిందకు వచ్చిందా లేదనేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ 29 బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం డబ్బులు చాలామంది పట్టలేదు. ఎందుకంటే ఆ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల, సాంకేతిక ప్రాబ్లం వల్ల తెలియక చాలామందికి ఈ అమౌంట్ అనేది ఫ్రీ గ్యాస్ కింద లేకుండా అమౌంట్ పడకుండా పోవడం వల్ల వీళ్ళకి అందరికి కూడా బాధపడుతూ ఖచ్చితంగా అందరికి పడుతుంది అనేసి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఫ్రీ సిలిండర్ ఇప్పుడు ఈ సిలిండర్ పడకపోయినా 29 పడకపోయినా తర్వాత మళ్ళీ బుక్ చేసుకున్న తర్వాత అయినా మనకి మార్చి దాకా మనకి ఒక సిలిండర్ బుకింగ్ అనేది ఫ్రీ సిలిండర్ అవకాశం ఉంది. కాబట్టి 29 బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కొంతమంది పడలేదు. కాబట్టి పడిన వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకుంటే ఈ ఫ్రీ గ్యాస్ వర్తింపు చేస్తుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు పడలేదు అనేది కూడా వాళ్ళకి సరిగా లింక్ అనేది సరిగా లేకపోవడం వల్ల కొంతమందికి పడకపోవడం, ఈ సాంకేతిక లోపం వల్ల కొంతమందికి పడకపోవడం వల్ల ఇలాంటి రకరకాల సమస్యల వల్ల కొంతమందికి 29 బుక్ చేసుకున్న వాళ్ళకి 30 బుక్ చేసుకున్న కొంతమందికి ఈ పేమెంట్లు పడక చాలామంది కూడా తిరుగుతున్నారన్నమాట. ఎన్పిసిఐ లింకు అనేది లేకపోవడం వల్ల చాలా వరకు అందరికీ అదే సమస్య అయిపోయింది. కానీ ఇప్పుడుండే సమస్య ఎన్పిఎస్సి లింక్ అంటే అకౌంట్కి ఎన్పిఎస్సి లింక్ లేకపోవడం వల్ల. కానీ మీరేం చేస్తారంటే ఏదన్నా పోస్టల్ అకౌంట్ కానీ లేదా కొత్తగా ఏదన్నా అకౌంట్ జీరో అకౌంట్ అయినా చేసుకుంటే దాంట్లో ఖచ్చితంగా మనకి సబ్సిడీ పడుతుంది. ఏ ప్రభుత్వం నుంచి అయినా మనకు పడాలంటే నేను చెప్పేది అంటే అదేనమాట. కాబట్టి 29 బుక్ చేసుకున్న వాళ్ళ సరే ఎవరైనా సరే పడకపోతే ఏం చేస్తారంటే ఎన్పిఎస్సి లింక్ ఎలా చేసుకోవాలి, ఎవరి చుట్టూ తిరగాలి అనే ఆలోచన లేకుండా ఎవరి చుట్టూ తిరగకపోయినా కూడా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసేసినా సరే, లేదా మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ అకౌంట్ అయినా జీరో అకౌంట్ చేసుకున్నా సరే దాంట్లో ఖచ్చితంగా పడిపోతుంది. నెక్స్ట్ బుక్ చేసుకున్న తర్వాత అయినా ఇప్పుడు మనకు సబ్సిడీ రాకపోయినా నెక్స్ట్ మార్చి లోపు మళ్ళీ బుక్ చేసుకున్న తర్వాత అయినా మనకి వర్తింపు అవుతుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి అనేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వీరికి మాత్రం కొంతమందికి డబ్బులు మాత్రం పడ్డాయి. 847 రూపాయలు కొంతమందికి వచ్చేసి 850 రూపాయలు ఇట్లా పడింది. 19 రూపాయలు ఎవరికైతే పడుతుందో వాళ్ళకి ఫ్రీ సిలిండర్ల డబ్బులు ఖచ్చితంగా పడుతున్నాయి. నిన్న కూడా వేరే వాళ్ళు నన్ను అడిగారు, ఏంటంటే మాకు బుక్ చేసాం, మేము డబ్బులు పడలేదు, ఎలా చేయాలి అనేసి నా దగ్గరకు రావడం జరిగింది. ఎందుకంటే నాకు సిఎస్ సెంటర్ ఉందండి. ఆ సిఎస్ సెంటర్లో నేను కొంతమందికి చేస్తాను ఎన్పిఎస్సి లింక్ వెళ్ళి. కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి కావట్లేదు. వాళ్ళకి కానోళ్ళకి ఏం సలహా ఇస్తున్నానంటే ఇదే పోస్టల్ అకౌంట్ చేసుకోండి, లేదా కొత్త అకౌంట్ ఏదైనా జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ బుక్ చేసుకునేప్పుడు పడతాయి. ఏ ప్రభుత్వం నుంచి అయినా సరే ఏ పథకం పడాలన్నా కానీ ఎన్పిఎస్సి లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అందువల్ల అది అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా సబ్సిడీ పడుతుంది. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సిలిండర్ పడకపోయినా నెక్స్ట్ మనకు బుక్ చేసుకునే సిలిండర్ మార్చిలోపు ఇంకోటి బుక్ చేసుకున్నా కానీ ఈలోపు మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే ఎన్పిఎస్సి లింక్ అకౌంట్ కరెక్ట్గా ఉండేది చూసుకుంటే మనకి ఖచ్చితంగా పడుతుంది. ఎవరైనా అదే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం బుక్ చేసుకునే ముందు ఏదైనా సరే ఎన్పిఎస్సి లింక్ చూసుకొని అకౌంట్ సరిగా ఉందో లేదో చూసుకొని బుక్ చేసుకుంటే మనకు అమౌంట్ పడుతుంది.
అందరూ ఫ్రీ సిలిండర్ అనేసి అందరూ బుక్ చేసేసుకున్నారు. కొంతమందికి సరిగా అకౌంట్లు సరిగా లేక ఎన్పిఎస్ లింక్ లేక ఏం పని ఉంటుందండి, లేడీస్కి ఆ అకౌంట్లో డబ్బులు చేయడం కొంతమందికి పని ఉండదు కదా. కాబట్టి అకౌంట్లు ఆగిపోవడం, సరిగా వాటిని వాడకపోవడం వల్ల డబ్బులు సరిగా పడకపోవడం జరిగింది. ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల కొంతమంది డబ్బులు పడలేదు. అంతేగాని ప్రతి ఒక్కరికి ఫ్రీ సిలిండర్ అనేది ఖచ్చితంగా వర్తింపు అవుతుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిన్న కూడా ఒకరు వచ్చి చూపించుకున్నాను, నా దగ్గర ఫ్రీ సిలిండర్ డబ్బులు పడ్డాయి, సంతోషంగా ఆ డబ్బులు తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్రీ సిలిండర్ డబ్బులు ఖచ్చితంగా పడుతాయి. దానికి చేసిన ప్రక్రియ నేను చెప్పినటువంటి ప్రక్రియ మాత్రమే. ఎన్పిఎస్ లింక్ చేసుకోండి. ఫ్రీ సిలిండర్ కూడా ఎటువంటి అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్తగా మీరు అప్లికేషన్ ఏదైనా కొత్తగా తీసుకోవాలంటే కావాల్సి ఉంటుంది. సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మనం ఎలా బుక్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. ఒకవేళ మీరు బుక్ చేసుకోలేకపోతే మీ ఫోన్లో పోతే సిఎస్ సెంటర్ దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్కి వెళ్ళి బుక్ చేసుకోండి. అంతేగాని ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎన్పిఎస్సీ. కానీ మీరు గ్యాస్కి ఈకేవైసీ మాత్రం కంపల్సరీగా చేసుకుంటేనే మీకు పడతాయి. అది అప్డేట్ చేసుకోండి. మీకు అప్డేట్ తెలియాలంటే మీకు ₹19 అంతకుముందు బుక్ చేసుకున్నప్పుడు పడుతున్నాయి లేదో ఒకసారి బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ ప్రింట్ వేయించుకున్నారనుకోండి, దాంట్లో పడుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఈ ఫ్రీ సిలిండర్ డబ్బులు కూడా దాంట్లోనే పడతాయి. అంతేకాని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి బారులు తీరి లైన్ నిలబడాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఇబ్బంది పడకుండా మీకు ఫ్రీ సిలిండర్ డబ్బులు అనేది అకౌంట్ ఎన్పిఎస్ లింక్ కరెక్ట్గా సరి చేసుకుంటే ఇంకే ఇబ్బంది పడలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు అప్డేట్ ఫ్రీ సిలిండర్ గురించి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటాను. చిన్న పొరపాటు తరబాట్లు ఉంటే మన్నించి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. జై హింద్.